ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు కొంచెం సరికొత్త వ్లాగ్తో వచ్చాను ముందుకి. ఈ వ్లాగులో ఏంటంటే, మేము ఆడుదాం ఆంధ్రాకి మా గ్రామం తరపున ఆడడానికి వెళ్ళాము. ఇది మా గుంటూరులో బిఆర్ స్టేడియంలో జరుగుతున్నాయి. మా గ్రామం నుంచి కబడ్డీకి, క్రికెట్కి, అలాగే బ్యాడ్మింటన్కి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మాకేంటంటే ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది. మధ్యరాల కాలనీ వాళ్ళతో క్రికెట్ మ్యాచ్ ఉందని మేము వచ్చాము. ఉదయం 10ంటికి ఇలా వస్తే ఇప్పటికీ స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ మ్యాచ్లు జరుగుతున్నాయి. అంతకుముందు అంటే లైన్లో షెడ్యూల్ ప్రకారంగా మ్యాచ్లు జరుగుతాయి కాబట్టి ఒక్కొక్క మ్యాచ్కి 1 అవరే ఇచ్చారు. కానీ ఒక్కొక్క మ్యాచ్కి 2 అవర్స్ దాకా పడుతుంది. ఆ లోపు ఖాళీగా ఉండటం ఎందుకని మా వాళ్ళందరూ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడే నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మొత్తం మామూలుగా అయితే 6 బాల్స్ మాకు ప్రాక్టీస్ కనిస్తే మొత్తం పగిల కొట్టేశారు మా వాళ్ళందరూ. అంత భయంకరమైన షాట్లు ఆడి, భారీ షాట్లు ఆడి మొత్తం పగల కొట్టేశారు. ఇదిగోండి పక్కన ఇదంతా రన్నింగ్ కామెంటరీ లాగా చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు కూడా ఆడేవాళ్లే, స్టూడెంట్సే. ఆడదాం అందరికి ఆడడానికి వచ్చారు. వీళ్ళైతే చాలా ఎంజాయ్గా మాట్లాడుతూ ఉన్నారు. మనకి ఇక్కడ టెంట్ అలాగే వాటర్ సప్లై కూడా చేశారు గవర్నమెంట్ వాళ్ళు. మా మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టేటట్టు ఉంది. చూద్దాము. ఆల్రెడీ మేము మొత్తం గీతలు అన్నీ గీసేశారు. నాకు తెలిసి మమ్మల్ని పిలిచే అవకాశం ఉందనుకుంటా. ఇప్పుడు గేమ్ మాదే. ఇప్పుడు మ్యాచ్ మాదే ఆడాల్సిందే. మాకు మధ్యరాల కాలనీ వాళ్ళకి టాస్ వేసేశారు. మేమే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాము. ఇదిగోండి మొత్తం గీస్తున్నారు గ్రీజులో అదంతా. అదిగోండి కామెంటరీ బాక్స్ చూశారు కదా, అక్కడి నుంచే మనోడు లైవ్ లో కామెంటరీ చేస్తూ ఉంటాడు. మాది బ్యాటింగ్ ఆడుతున్నారు మా వాళ్ళు. బ్యాటింగ్ ఫస్ట్ నుంచి కొంచెం స్లోగా ఆడిన తర్వాత నుంచి బాగానే ఆడుతున్నారు. బ్యాటింగ్ ఈ మ్యాచ్ మొత్తం మీద 2 సిక్స్లు. కాకపోతే మా టీములో చిన్న అనే అబ్బాయి చాలా బాగా ఆడాడు. దాదాపుగా అతనే 45-46 దాకా స్కోర్ తీశాడు. 4లు కానీ 6లు కానీ. ఈ మ్యాచ్ మొత్తం మీద అబ్బాయిదే హైలైట్. మ్యాచ్లో ఏంటంటే ఇది లెగ్ బైస్ ఓవర్తో ఉండటం వల్ల మాకు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే బ్యాటింగ్ మామూలుగా బ్యాట్ తిరగటమే కానీ ఇలాగా ఓవర్ త్రోలకి బైస్కి ఎప్పుడు తిరగలేదు మా వాళ్ళు మా పేటలో ఆడేటప్పుడు. కానీ ఇది కొంచెం కొత్తగా ఉంది. అందుకనే అర్థం కాకుండా బాల్ మిస్ఫీల్డ్ అయ్యి పక్కకి వెళ్ళినా కూడా తిరగడం కుదరట్లేదు. మా వాళ్ళకి కొత్తగా ఉంది కాబట్టి. ఎలాగైతేనే మ్యాచ్ బాగానే ఆడారు. క్రికెట్ మొత్తం బ్యాటింగ్ మొత్తం బాగా ఆడారు. మొత్తం మీద ఇంచుమించు మా వాళ్ళు 10 ఓవర్లకి 105 పరుగులు చేశారు. ఇది మామూలు రికార్డు కాదు. ఆ లెవెల్లో బ్యాటింగ్ మా వాళ్ళు ఆడారు. బ్యాట్ ఎట్టా ఊపారో తెలుసా, అలాగా ఆడారు. మాది బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫీల్డింగ్ చేస్తున్నాము. అవతల బ్యాచ్ బాగానే ఆడుతున్నారు. ఫస్ట్ 2 ఓవర్ల దాకా బాగానే ఆడారు. స్కోర్ కూడా దాదాపుగా 2 ఓవర్లకే 15-17 దాకా తీసేశారు. పర్వాలేదు అనుకున్నాము. ఇక తర్వాత నుంచి వికెట్లు పడడం స్టార్ట్ అయిపోయింది వాళ్ళది. దాదాపుగా 3వ ఓవర్లోనే ఒకేసారి 2 రన్అట్లు, 1 క్యాచ్ అవుట్గా 3 వికెట్లు పడిపోయింది. ఇంకా అక్కడితో అయిపోయింది. టాప్ ఆర్డర్ మొత్తం పోయింది వాళ్ళది. ఇంకా మొత్తం ఒక 7-8 ఓవర్లకి 8 వికెట్ల దాకా పడిపోయింది. ఇంకా లాస్ట్ 2 ఓవర్లు ఆపుకొని ఆడారు. ఇంకా అటు ఇటుగా మొత్తం చేసినా సరే వాళ్ళ పరుగులు 70 కూడా దాటలేదు. అటు ఇటుగా 65కి ఆల్అౌట్ అయిపోయారు వాళ్ళు. ఈ మ్యాచ్లో మేమైతే విన్ అయిపోయాము. ఇంకా తర్వాత మాకు వేరే టీంతో మ్యాచ్ ఉంటుందంట. ఆ షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారో మాకు వాలంటీర్లు చెప్తారు. మ్యాచ్ అవ్వాలి. మాకైతే ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ మా వాళ్ళందరూ షటిల్ కూడా ఆడుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు షటిల్స్. ఇక్కడ కబడ్డీ గేమ్స్ కూడా జరుగుతున్నాయి. మా గ్రామం నుంచి మెన్స్ అలాగే ఉమెన్స్ కబడ్డీ పోటీలకు కూడా వచ్చారు. ఇదిగోండి అంటే లేడీస్ కబడ్డీ గేమ్ కూడా ఆడుతున్నారు. ఇక్కడ చాలామంది అంటే ఉత్సాహవంతులు, గేమ్ స్పిరిట్ ఉండేవాళ్ళు వచ్చారు. మా పేటలో తెలుసుగా ఎలాగా ఉంటారో అదేవిధంగా డ్రెస్ స్టైల్ కూడా అలాగే వేసుకొని వచ్చేసారు. గేమ్ అంటే ఎవరికైనా ఇష్టమే. కబడ్డీ కూడా బాగానే ఆడుతున్నారు మా వాళ్ళు. ఈ కబడ్డీ కూడా మా వాళ్ళు కూడా గెలిచారు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏ టీంతో ఉందో చూడాలి. ఇది మెన్స్ టీము.
మెన్స్ టీంలో కూడా ముందు ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత కబడ్డీ ఇది ప్రాక్టీస్ మ్యాచే. కబడ్డీలో ఆల్రెడీ మా వాళ్ళు గెలిచేశారు. మాకు వీళ్ళకి ఉదయం జరిగింది మ్యాచ్, అయిపోయింది. ఆ మ్యాచ్లో గెలిచేశారు. గెలిచేసిన తర్వాత నెక్స్ట్ ఏ టీంతో ఉండాలో మాకు వాలంటీర్ చెప్తారంట షెడ్యూల్. ఏంటంటే మా వాళ్ళు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్లో కూడా బాగానే దుమ్ము దులుపుతున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే కబడ్డీ అంటే చాలా భయపడతారు. కానీ కొంచెం ఇక్కడ మొత్తం మట్టి నేల కాబట్టి కొంచెం భయంగా ఉంది. అంతేకాకుండా మ్యాట్లు కానీ వేస్తే చాలా బాగుండిద్ది. లేదు అంటే శాండ్ కబడ్డీ అలాగే ఇసుక లాంటిది ఉంటే బాగుండిద్ది. ఏంటంటే అసలు మా వాళ్ళందరూ హార్డ్ మనుషులు, గుద్దితే ఎగిరిపోవాల్సిందే ఎవరైనా. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.